నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ ట్రంప్ గారికి ఒక కొత్త నామకరణం చేశారు, డాడీ అని. Called you daddy earlier as kind of children. No, he likes me. I think he likes me. ట్రంప్ గారు కూడా బాగా ఖుషి అవుతున్నారు. ఇదంతా మన సబ్జెక్ట్ కాదు, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వెస్టర్న్ మీడియా అంతా ఒక నెరేటివ్ నడుస్తుంది. డాడీ యుద్ధాలన్నీ ఆపాడని, రష్యా ఉక్రెయిన్ మంటల్ని నేనే చల్లార్చానని, ఇజ్రాయిల్ ఇరాన్ గ్యాప్ లేకుండా కొట్టుకుంటే కొంచెం గ్యాప్ ఇయ్యండిరా బాబు అని నేనే చెప్పానని, ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధం ఇండియా పాకిస్తాన్లు కొట్టుకుంటుంటే బడ్డీ యూజ్ సమ్ సెన్స్ ఇన్ యువర్ మైండ్ బడ్డీ అని చెప్పి వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి ఆ యుద్ధాన్ని కూడా ఆపేసానని, అంతెందుకు ఆఫ్రికాను కూడా నేనే గెలికేశానని చెప్పి ఇలాంటి స్టోరీలన్నీ వెస్టర్న్ మీడియానే రాయట్లేదు. డాడీ గారు కూడా ఒక అడుగు ముందుకేసి కనిపించిన వాళ్ళకి, కనపడిన వాళ్ళకి, అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి నేనే శాంతి దూతని, నేనే యుద్ధాలన్నీ ఆపానని. Well, they should give you the Nobel Prize for Rwanda, and if you look at Congo, or you could say Serbia, Kosovo, you could say a lot of them. You could say, the big one is India and Pakistan. I should have gotten it 4 or 5 times. I should get it for the, I would think the Abraham Accords would be a good one too. But they won't give me a Nobel Peace Prize because they only give me... యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ ఒక అడుగు ముందుకేసి డాడీకి నోబెల్ బహుమతి రాకుండా ఆపుతుంది ఈ మీడియానే అని చాలా అగ్రెసివ్గా నోటికి ఇష్టం వచ్చినట్టు పిచ్చుకుక్క మాట్లాడుతున్నాడు. మన హసీం మునీరా హచ్డాగ్ మునీరా వైట్ హౌస్లో నుంచి ఆ వైట్ చోకా వేసుకొని బయటకు వచ్చి అవసరమైతే మా డాడీ గారికి నోబెల్ శాంతి బహుమతి కాకుండా అంతకుమించి ఇంకా బహుమతులు ఉంటే అవి మొత్తం కూడా ఇచ్చేసేయండి, ఆయన శక్తికి, ఆయన శాంతికి, శాంతి ప్రదాత, ఆయనకి ఇవ్వకపోతే ఆ అవార్డ్స్కే విలువ లేదు. సో మా దేశం, మేము ఆయనకి ఇవ్వడానికి చాలా గర్విస్తున్నాము అని చిలక పలుకులు పలుకుతున్నాడు. మనందరూ తెలుసు ఆ వైట్ హౌస్లో ఏం జరుగుతుందో. బట్ ఇండియా మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట మీద నిలబడుతుంది. దీంట్లో ట్రంప్ గారి ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. డాడీ వెస్టర్న్ మీడియా మొత్తం నవ్వుతుంది, డాడీ డికేట్ ఆఫ్ ద జోక్ అని చెప్తున్నారు. ప్లీజ్ ఇంత మించి కామెడీ చేయొద్దు. సీ యూ, గుడ్ బై. దిస్ ఈజ్ చందు వర్సిటీ సైనింగ్ ఆఫ్.